డాస్ కార్పర్డ్ బ్రిటన్, ఇంగ్లాండ్ నుండి ఆఫ్రికా ఖండానికి సేవార్థమై వెళ్లాడు. విద్య, వైద్య సేవలతో పాటుగా జీవన సారాన్ని, జీవిత పరమార్థాన్ని ప్రజలకు బోధించడానికి దట్టమైన చీకటి అడవులలోనికి వెళ్లి 7 సంవత్సరాల పాటు వారికి సేవ చేసి 1 సంవత్సరం సెలవుపై తన దేశానికి తిరిగి వెళ్లాడు. 1 సంవత్సరం తన దేశంలోనే ఉండి ఆ తరువాత తిరిగి ఆఫ్రికాకు ప్రయాణమయ్యాడు. తానుండే చోటికి ఒక వాహనంపై ప్రయాణిస్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాక ఒకచోట రోడ్డు ముగిసిపోయింది. వేరే దారి లేక స్నేహితులతో కలిసి నడక ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా ఒక వాగు ఎదురైంది. సాధారణంగా అదెప్పుడూ ఎండిపోయి ఉంటుంది. కాని ఈసారి మాత్రం వరద రావడంతో ఏరు పొంగుతూ ఉంది. స్నేహితులంతా ఆ రాత్రికి అక్కడే ఎలాగో బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి అంతా డాస్ ప్రార్థన చేస్తూ గడిపాడు. మధ్యరాత్రిలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఒక మహావృక్షం కూలి ఏరుకు అడ్డంగా ఎంతో క్రమబద్ధంగా ఒక వంతెనలాగా పడిపోయింది. వారంతా చక్కగా ఎలాంటి ఆటంకం లేకుండా దాటి వెళ్ళిపోయారు. వారిలో కొందరు ఇది కేవలం మన అదృష్టమని చెప్పుకున్నారు. కాని విశ్వాసం ద్వారా డాస్ ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఇట్టి పరిస్థితిని ఎదుర్కొన్నావా? ప్రస్తుతం దారి కనబడని, దిక్కుతోచని ఏదైనా స్థితిలో ఉన్నావా? ఎటు వెళ్లాలో మార్గం కనిపించడం లేదా? అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిస్తాను, శ్రమలో నుండి అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను అని దేవుడు బైబిల్లో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇట్టి వాగ్దానమును నమ్మి సాగిపోదామా?